హలో ఆల్. సో ఇవాళ ట్రేడ్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అనమాట. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు చూస్తున్నారు 1 minute టైం ఫ్రేమ్లో ఫ్యూచర్ చార్ట్స్. సో గ్రీన్, ఓకే, ఒక గ్రీన్ కనబడ్డది, దాని తర్వాత రెడ్. ఓకే, ఇక్కడ నిఫ్టీ చూస్తేనేమో ఒక ప్రాపర్ లెవెల్ సపోర్ట్ తీసుకొని పై ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఓకే, సో అటువంటిప్పుడు నిఫ్టీనే ఫాలో అవుతాం కదా. సో నిఫ్టీనే ఫాలో అయ్యాను. ఓకే, నిఫ్టీని ఫాలో అయ్యాను. ఇక్కడెక్కడ సమ్వేర్ బై చేశాను కదా. సో మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ లెవెల్. ఓకే, బ్లూ లెవెల్ ఈజీగా హిట్ అయిపోయింది. ఓకే, సో బ్లూ లెవెల్ ఈజీగా హిట్ అయిపోయింది అంటే బ్యాంక్ నిఫ్టీలో బ్లూ లెవెల్ హిట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, మనం ఎగ్జిట్ అయిపోతాం బేసికల్లీ. ఓకే, అండ్ ఇక్కడ నిఫ్టీ కూడా పైకి వెళ్ళింది కదా, దీని నిఫ్టీ లెవెల్ మనకి బ్లూ లెవెల్ హిట్ కాలేదు, ఇంకా టార్గెట్ పెండింగ్ ఉంది. బట్ నిఫ్టీ లెవెల్ హిట్ అవ్వగానే కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, సో ఎంట్రీ ఏమో నిఫ్టీని బేస్ చేసుకొని ఎంట్రీ చేసాం. ఓకే, బట్ ఎగ్జిట్ ఏమో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బ్లూ లెవెల్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోయాం. అంతే, సింపుల్ ట్రేడ్ అనమాట. ఓకే, ఈ లెవెల్స్ ఎలా గీసుకోవాలి అనే దానికి ఒక వీడియో ఆల్రెడీ చేశాను. లెవెల్స్ ఇంపార్టెంట్ కాదు, మోస్ట్లీ సైకాలజీ ఇంపార్టెంట్. ఓకే, ఆ ట్రెండ్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో ఇలా చూసుకొని మనం ట్రేడ్ చేయాలి. ఓకే, సో ఇది వాళ్ళ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి. థ్యాంక్ యూ.